విజయనగరం జిల్లా మెంటాడ మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తాటి సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గత కొన్ని నెలల నుంచి పార్టీలోని ఉన్న నాయకులని కాకుండా తనకు నచ్చిన వాళ్ళని పిలిచి పదవులు ఇస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 4 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టడం కోసం ఈరోజు ప్రత్యేకంగా జిల్లా సమన్వయంతో ఇందులో రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, నియోజకవర్గ స్థాయి బాధ్యులు, అలాగే మండల స్థాయి బాధ్యులు అందరి యొక్క సమన్వయంతో ఈ యొక్క ప్రెస్ మీటు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ముఖ్య అంశాలు ఏమిటి అంటే పేరున రాష్ట్ర నాయకత్వానికి పార్వతీపురం మన్యం జిల్లా తరఫున మా యొక్క హృదయపూర్వకమైనటువంటి మనవి, విన్నపము మరి అధినాయకత్వం దృష్టిలో పెడుతున్నాము. అయితే పార్వతీపురం మన్యం జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానము మరి సరిగా లేదన్నటువంటి విషయం రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు 2-3 దఫాలు విషయాన్ని నేరుగా కూడా తెలియచేయడం జరిగినది. అది రాష్ట్ర నాయకత్వానికి కూడా విదితమే. ఇది కొత్తగా ప్రత్యేకించి ఇప్పుడు విషయాన్ని తెలియచేసే అంశమైతే కాదు. మరి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా కాదు. పార్టీ కొరకు, పార్టీ బలోపేతం కొరకు, పార్టీ నిర్మాణం కొరకు జిల్లాలో పార్టీ మరి కాస్త ముందుకు వెళ్ళాలని జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నాయకులు అంతా కూడా నిస్వార్థంతో, నిబద్ధతతో, స్వచ్ఛతతో ఇవాళ మన దేశ నాయకత్వాన్ని తన భుజస్కంధాలపైన వేసి మోస్తున్నటువంటి మన దేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వానికి మెచ్చి ఆయన యొక్క నాయకత్వం మళ్ళీ ఈ 2024లో కూడా రావాలన్నటువంటి ఆకాంక్షతో తప్పితే ప్రతి ఒక్కరిని కూడా మరి పార్టీ ఏమొస్తుంది అన్నటువంటి ఆశ లేకుండా పార్టీ కోసం, దేశం కోసం ప్రతి ఒక్కరిని కూడా సొంత డబ్బులు రూపాయలతో సహా ఖర్చు పెట్టుకొని సుమారు పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్కి చేరాలి అనుకుంటే 100 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. కానీ ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైనటువంటి జిల్లాగా అక్కడ నాయకత్వం బాగుంది అని అనటానికి అందరినీ కూడా శక్తివంచన లేకుండా నిస్వార్థంతో పనిచేసి ఉదాహరణకు జనం కోసం జలపోరు యాత్ర, లగాయత్తు, యువ సంఘర్షణ యాత్ర, ప్రజాపూర్ యాత్ర, అలాగే అనేక రకాలైనటువంటి అంశాలపైన పోరాటం చేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం వల్లనే కదా పార్వతీపురం మన్యం జిల్లా ఇంచుమించుగా చాలా వరకు బాగుందన్నటువంటి ఒక
విషయం అయితే అది రైజ్ అయింది. అది రాష్ట్ర నాయకత్వానికి కూడా విదితమే. అయితే ఈ క్రేజ్ ఎవరికి వస్తుంది? తండ్రి లాంటి జిల్లా నాయకత్వం వహించినటువంటి వారు ఎవరైనా కానీ వారికి వస్తుంది. అదే విధంగా నడుస్తున్నటువంటి అదే ప్రయాణంలో సాగుతున్నటువంటి సమయంలో మరి జిల్లా నాయకత్వము ఎలా కొనసాగితే ప్రయోజనం లేదు అని చెప్పేసి తాను ఇష్టానుసారం అది ఇక విడమర్చి చెప్పనక్కర్లేదు. మరి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో కూడా గ్రూప్ రాజకీయాలు చేస్తూ నిబద్ధతతో స్వచ్ఛతతో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను నాయకులను ప్రక్కన పెట్టి మరి ఎలక్షన్ ముందు దాచుకోవడం కోసం తనకు అడ్డంకిగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ప్రక్కన పెట్టి తన స్వతహాగా నియంతగా వ్యవహరిస్తూ ఒక వ్యవస్థను తయారు చేసుకోవడం జరిగినది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం అనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు కానీ మరి కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారా? లేదు. అది కూడా మరి జిల్లా ఇన్ఛార్జ్ వారుకు విదితమే, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ వారికి కూడా విదితమే. నేరుగా వారి ఆధ్వర్యంలో వారు చూశారు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎంతమందితో ఉంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి పేరును కూడా నేను చెబుతున్నాను. నిమ్మగ జయరాజు గారు వారి ఆధ్వర్యంలో మురళీ గారు,